అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పాడి కౌశిక్ రెడ్డి మీద ప్రజాపాలన సర్కారు ఏ తీర్ల పగబట్టిందో అందరు చూస్తూనే ఉన్నారు. కౌశిక్ అన్న కాలు బయట పెడితే అరెస్టు, కౌశిక్ అన్న నోట్లకెళ్ళి మాట వెళ్తే అరెస్టు, కౌశిక్ అన్న ఇంటి చుట్టూ ఎప్పుడు పోలీసులే. ఆయనతో కోర్టులున్నాయి కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే మన నియంత ప్రభుత్వం కౌశిక్ అన్నని ఏం చేసేటోలో అని హుజరాబాద్ పబ్లిక్ గరమైతుర్రట. పాడి కౌశిక్ అన్న పండ్లు తోముకున్న అరెస్టు చేస్తట్టున్నది మన సర్కారు. పాడి కౌశిక్ అన్న ఇంటి ముంగట పాష ఉడవలేదని కూడా కేసులు పెడతట్టున్నది. లేకుంటేంది అన్న నోట్లకెళ్ళి మాట ఎల్లుడు పాపం, కేసులు అరెస్టులు గిదే కథ అవుతుంది. సర్కారోళ్లకు కారు పార్టీ లీడర్లను ఎట్లా నెగలకుట్ట చేయాలన్న ఆరాటమే కనబడుతుంది కానీ అరెస్టు చేసేందుకు కరెక్ట్ కారణాలైతే దొరకక మందుల నవిలపాలైతాన్రు. మొన్న కరీంనగర్ మీటింగ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముందుగాలు కౌశిక్ అన్నను రెచ్చగొట్టిన వీడియోలు బయట పెట్టిండు. కౌశిక్ అన్న మొగన్ని కొట్టి మొరమొర అన్నట్లు అధికార పార్టీలే ముందుగాలు కైక్కున మీదకొచ్చే రెచ్చగొడతారు. ఆళ్లే చేతులు పెట్టి దొబ్బుతారు. మీద చెయ్యేసిన మీదకు చేయి లేపితే అగో మా మీద దాడి చేసిండని కేసులు పెడతారు. ఈ డ్రామాలు కాంగ్రెస్ వాళ్ళు వండిస్తుంటే పోలీసు వాళ్ళు సప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉన్నదని అంటుర్రు కౌశిక్ అన్న అభిమానులు. ఇవాళ ఇదే ముచ్చట మీద మీటింగ్ పెట్టి గట్టిగానే అరుచుకుండు కౌశిక్ అన్న. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తాండ్రు, అసలు పెడితేగిన సీఎం మీదనే పెట్టాలి. కేటీఆర్ రేసింగ్ వాళ్ళకి అధికారికంగానే 55 కోట్లు పంపిండ్రని చెప్పబడితిరి. మరి ఇక కరప్షన్ ఏడికేం సచ్చింది? తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను అరెస్టు చేసి దోసుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డు మెంబర్గా కూడా గెలవడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే నా మీద దాడి చేసిండు. నా మీద ఎసొంటి క్రిమినల్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవు. ఈ సర్కార్ అంతకంత అనుభవిస్తుంది అనుకుంటా సొట్లు పెట్టిండు.